అదృష్టం బాగోకపోతే బనానా తిన్నా కూడా పన్నీర్ ఇరిగిపోద్ది అంటూ ఉంటాం. అలాంటి బ్యాడ్ టైమే ఇప్పుడు యాపిల్ కి నడుస్తుంది. లా సూట్స్ అన్నారు, అది ఇది అనగా సడన్ గా ఇప్పుడు యాపిల్ కి ఏమైందంటే మీరు ఏదో చేశారు అని చెప్పి క్వశ్చన్ వస్తున్నాయి. అసలు ఏంటిదో ఎప్పుడు తెలుసుకుందాం. స్పీచ్ టు టెక్స్ట్ అని ఒక ఫీచర్ ఉంటుంది యాపిల్లో. సో అక్కడ మనం ఏం చెప్పినా అది అక్కడ ఆటోమేటిక్ గా టైప్ అవుతుంది. సో రీసెంట్ గా ట్రంప్ అనగానే రేసిస్ట్ అని వస్తుందంట. అరే నేను తప్పు చేశాను అని చెప్పి మళ్ళీ ట్రంప్ అంటే రేసిస్ట్ అని వస్తుందంట. ఏదో తేడా కొడుతుంది అని చెప్పి నెక్స్ట్ అందరూ యాపిల్ పై ఇంకా కాన్స్పిరసీ థియరీస్ అయిపోయినాయి. మీరు ఇది కావాలనే చేశారు, మీరు ప్రీ ప్లాన్ చేశారు అంటే, అరే మాకేం సంబంధం లేదు. యూజువల్ గా మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అనేవి ప్రీ డిస్పోజ్డ్ రిలయన్స్ మీద ఉంటుంది. అంటే ప్రీ డిస్పోజ్డ్ ప్యాటర్న్ మేకింగ్ మీద ప్యాటర్న్ మ్యాచ్ అయ్యి అలా తీసుకుంటూ ఉంటుంది ఆల్గోరిథమ్స్. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యూజర్ ఇన్పుట్స్ అని చెప్పింది. లైక్ ఇప్పుడు లాస్ట్ డికేడ్ నుండి ట్రంప్ పైన ఒక వైరల్ నడుస్తుంది అండ్ చాలా మంది రేసిస్ట్ అనగా అలా అది ట్రైన్ అయిపోయిందేమో అని చెప్పి క్వశ్చన్స్ చేయగా. సో న్యూయార్క్ టైమ్స్ కి యాపిల్ ఏం చెప్పింది అంటే కనుక మాకేం సంబంధం లేదు, వి జెన్యున్లీ అపాలజైజ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్. ఎందుకంటే రేసిస్ట్ అండ్ ట్రంప్ వర్డ్స్ కి రెండిటికి ఒక ఫొనెటిక్ లో సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఈ వేవ్ ఫార్మ్స్ అలా తీసుకున్నది చెప్తుంది అని చెప్పి వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారు. సో అది మ్యాటర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. టీవీ9 USA.